మన లీన్ బల్కింగ్ సిరీస్లో డే 1 వర్కౌట్ ఈరోజు మండే రోజు చెస్ట్ వర్కౌట్. సో కౌంట్ ఎట్లుంటుందంటే 8 to 12 కౌంట్ వచ్చినట్లు ఉండాలి వెయిట్. మీకు ఫర్దర్గా చెప్తా. సో యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందర వార్మప్లో పుషప్స్ హ్యాండ్ పొజిషన్ అనేది షోల్డర్ కంటే కొంచెం బయటికి ఉండాలి. ఇట్లా ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇట్లా 4 సెట్స్ అయిపోయాక సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. చెస్ట్లో ఇంక్లైన్ పొజిషన్లో చేసే ఏ వర్కౌట్ అయినా అప్పర్ చెస్ట్ మీద పడుతుంది. సో డంబుల్ పొజిషన్ అప్పర్ చెస్ట్ దగ్గరకు ఉండాలి, కిందికి ఉండొద్దు. మిడిల్ చెస్ట్ దగ్గరకు ఉండాలి, అప్పర్ చెస్ట్ దగ్గరకు ఉండాలి. ఎల్బో అనేది కొంచెం టక్కిన్ ఉండాలి. అప్ ఇప్పుడు మన లీన్ బల్కింగ్ సిరీస్లో వెయిట్ ఎట్లా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 kgs తీసుకురు. మీరు 20 kgsతోనే మీకు 8 to 12 కౌంట్ వస్తుంది. ఆ వెయిట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 kgsతో 8 to 12 కౌంట్ వస్తుంది. అది నాకు హెవీ వెయిట్. సో మీరు ఎప్పుడైతే వెయిట్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు 8 to 12 కౌంట్ ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్లో ఏ వెయిట్తో వస్తుందో ఆ వెయిట్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం హెవీ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 kgsతో 12 కౌంట్ వచ్చింది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఏం చేస్తాను అంటే నేను 12.5 తీసుకుంటా, అప్పుడు నాకు 8 కౌంట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను హెవీ వెయిటే పెంచాల్సిన అవసరం లేదు. మళ్ళీ 12.5తో చేసినప్పుడు 12 కౌంట్ ట్రై చేయాలి. సో నేను చెప్పింది అర్థమవుతుంది అప్పుడు మ్యాక్సిమం. సెకండ్ ఎక్సర్సైజ్ ఇది కూడా బేసిక్గా అప్పర్ చెస్ట్ టార్గెట్ అవుతుంది. సో ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్. డంబుల్ క్లోజ్ చేయాలి, ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి, కానీ మూమెంట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఎల్బోలో మూమెంట్ రావద్దు. ఇట్లా మీకు 8 to 12 కౌంట్ చేసి మళ్ళీ వితౌట్ గ్యాప్ 2 డంబుల్ కంబైన్ చేయండి. 8 to 12 కౌంట్ అయిపోయాక హెక్సా ప్రెస్ వితౌట్ గ్యాప్. ఇట్లా 8 to 12 కౌంట్, 8 to 12 కౌంట్ అయిపోయాక మళ్ళీ డంబుల్ కంబైన్ చేసి ఎల్బో అనేది బయటకు పోద్ది. ఇంట్లో ఎల్బో క్లోజ్ ఉండాలి బాడీకి. డంబుల్ పొజిషన్ చెస్ట్ మీన్కి ఉండాలి. సేమ్ 8 to 12 కౌంట్. సో ఇది బేసిక్గా సూపర్ సెట్ అంటే 2 డిఫరెంట్ ఎక్సర్సైజెస్ని మనం వితౌట్ గ్యాప్ కంబైన్ చేసినప్పుడు దాన్ని సూపర్ సెట్ అంటాము. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కూడా అప్పర్ చెస్ట్. ఇది అయిపోయాక థర్డ్ ఎక్సర్సైజ్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేసినప్పుడు రాడ్ గ్రిప్. ఇప్పుడు షోల్డర్ కంటే అవుటర్ గ్రిప్లో పట్టుకోవాలి. రాడ్ పొజిషన్ అనేది చెస్ట్ పైకి రావాలి. సో ఇంక్లైన్ కొట్టినప్పుడు మనం అప్పర్ చెస్ట్ మీద తీసుకున్నాం రాడ్ పొజిషన్. ఇప్పుడు చెస్ట్ పైనకి మిడ్ చెస్ట్ మీన్కి పడాలి. ఇది ఇంపాక్ట్ కూడా మిడ్ చెస్ట్ మీద పడుతుంది. 3 4 5 6 7 8 9 10. ఇంకొకటి చేసేటప్పుడు కంప్లీట్ ఎల్బో స్ట్రైట్ అనాల్సిన అవసరం లేదు, ఎల్బో టక్కిన్ చేయాల్సిన అవసరం లేదు. 12 ఇట్లా 4 సెట్స్. ఫోర్త్ ఎక్సర్సైజ్ పెక్ ఫ్లైస్ చేసేటప్పుడు మీ సీట్ పొజిషన్ అనేది ఇప్పుడు గ్రిప్ పట్టుకోరుగా షోల్డర్కి ప్యారలల్గా ఉండాలి మీ చెస్ట్ వరకు. ఓకే. చేసేటప్పుడు ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి. స్ట్రైట్ ఉంటే మాత్రం ఎల్బో మీద వెయిట్ పడుతుంది. ఎందుకంటే వెయిట్ ఈడు ఉంది, చెస్ట్ ఈడు ఉంది, మధ్యలో ఎల్బో ఉంది. ఎల్బో స్ట్రైట్ ఉందంటే ఎల్బో మీద ఇంపాక్ట్ పడుతుంది, జాయింట్స్ మీద ఇంపాక్ట్ పడద్దు. సో ఎల్బో లైట్గా బెండ్ పెట్టుకుంటాము. చెస్ట్ అప్, స్లో రిలీజ్, పుల్ 3 4 5 6 7 8 9 10 11 12. డిక్లైన్ బార్బెల్ ప్రెస్. ఇది లోవర్ చెస్ట్ మీద పడుతుంది. సో రాడ్ పొజిషన్ అనేది లోవర్ చెస్ట్ దగ్గర రావాలి. ఇంక్లైన్ ప్రెస్ చేసినప్పుడు అప్పర్ చెస్ట్ మీద తీసుకున్నాము డంబుల్ పొజిషన్ లేదా రాడ్ పొజిషన్. ఫ్లాట్ కొట్టేటప్పుడు
మిడ్ చెస్ట్ దగ్గర తీసుకుంటాము. ఇప్పుడు డిక్లైన్ కొట్టేటప్పుడు లోవర్ చెస్ట్ మీద పడుతుంది కాబట్టి రాడ్ పొజిషన్ అనేది లోవర్ చెస్ట్ దగ్గర రావాలి. యాజ్ యూజువల్ గ్రిప్ బయటికి తీసుకున్నాము, షోల్డర్ బయటికి, లోవర్ చెస్ట్ 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇట్లా డంబుల్ పుల్ ఓవర్ కూడా లోవర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో గ్రిప్ మీరు ఎట్లా తీసుకుంటారు అంటే చాలా మంది ఇట్లా పట్టుకుంటారు. ఇట్లా పట్టుకుంటే గ్రిప్ ప్రాపర్గా చెస్ట్ మీద ఇంపాక్ట్ పడదు వెయిట్, అండ్ ఆల్సో చేతులు ఇంజూర్ అవుతాయి. సో గ్రిప్ మీరు ఎట్లా తీసుకుంటారు అంటే ఇట్లా, ఓకే, డంబుల్ని ఈ గ్రిప్లో తీసుకుంటారు, ఇంకా డంబుల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. ఓకే, ప్రాపర్ గ్రిప్ ఉంటుంది మనకు. అప్ డౌన్, చెస్ట్ దగ్గర రావాలి పొజిషన్, డంబుల్ పొజిషన్. 3, ఎల్బో లైట్గా బెండ్ ఉంటుంది, ఎల్బోలో ఎక్కువ మూమెంట్ రావద్దు. 7 8 9 10 11 12. ఓకే, వెయిట్ ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎక్కువ చూపిస్తలేను, ఎందుకంటే నేను ఆల్రెడీ బెడ్ రెస్ట్ ఉన్నా 3 months నుంచి. సో ఇదే నాకు హెవీ, కొంచెం మజిల్ అనేది ట్రైన్ కావాలి, వార్మప్ కావాలి. సో ఇదే వెయిట్తో నేను ఈరోజు ట్రైన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ వెయిట్ పెంచుకుంటాము. మీరు కూడా ఇప్పుడు ఏ వెయిట్తో చేస్తుర్రో నెక్స్ట్ వీక్ సేమ్ వెయిట్తో చేయండి, లేదా వెయిట్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. కాకపోతే ఏమైతే అంటే సేమ్ వెయిట్తో చేసేటప్పుడు కౌంట్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 kgs ఉంది, 5 kgsతో మీరు ఈ రోజు 8 కౌంట్ కొట్టిరంటే నెక్స్ట్ టైం 5 kgsతో 12 కౌంట్ కొట్టడానికి ట్రై చేయండి, లేదా నెక్స్ట్ టైం 7.5తో ట్రై చేయండి వెయిట్. ఓకే, ప్రతిసారి వెయిట్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ అని ఇంక్రీజ్ చేయండి, లేదా సేమ్ వెయిట్తో కౌంట్ అని ఇంక్రీజ్ చేయండి. ఇది యాక్చువల్గా ఈడికి అయిపోతుంది. దీని తర్వాత మళ్ళీ 3 or 4 sets పుషప్స్ చేయాలి. పుషప్స్ చేసి ఈరోజు మండే వర్కౌట్ అయిపోతుంది. మీరు ఇదే వర్కౌట్ నెక్స్ట్ వీక్ కూడా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డే 1 ఉంది కదా, డే 1 మండే మీరు చెస్ట్ వర్కౌట్ చేసారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ మండే సేమ్ ఇదే రొటీన్ ఫాలో అవుతారు. నెక్స్ట్ వీక్ అయిపోయినాక 3rd week మళ్ళీ నేను వర్కౌట్ అనేది చేంజ్ చేస్తాను. మీకు డైట్ కూడా ట్యూస్డే ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ వెనస్డే డైట్ మీకు వస్తుంది, లీన్ బల్కింగ్ డైట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, హిట్ ద బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.